నమస్తే బిజినెస్ బస్ షోకి స్వాగతం. ప్రతిరోజు మార్కెట్లోని కీలక పరిణామాలను ఆర్థిక వార్తలను విశ్లేషించి మీకు సరైన దిశానిర్దేశం చేసే మీ కార్యక్రమం ఇది. ఇక ఈ రోజు నిన్నటి మార్కెట్ పనితీరు, కీలక వార్తలు, అలాగే నేటి ట్రేడింగ్ లో పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై నిశిత విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మల్లెంపాటి గారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే. ఓకే, ఇక ఈ రోజు మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు అసలు మామూలుగా? అంటే బయట యుఎస్ మార్కెట్స్ కొంచెం కన్సల్టేషన్, ఎందుకంటే నాస్డాక్ పడింది. నాస్డాక్ ఎక్కువ, నాస్డాక్ ఏమో ఫ్లాట్ అనుకోండి. డౌ 400 పాయింట్స్ ప్లస్ మైనస్ ఉంది. సో S&P ఆల్ టైమ్ హిట్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో మనకి ఏమంటే మనం స్ట్రాంగ్ గానే ఉన్నాం. మ్యాక్రోస్ చూస్తే ఇన్ఫ్లేషన్ కూడా 2.1% వచ్చింది. సో 6 years బ్యాక్ ఉన్న ఇన్ఫ్లేషన్ అది. సో మనకి స్ట్రాంగ్ గానే ఉంది. అందుకని ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గుతాయి అనేది ఒక భరోసా వచ్చింది. కాబట్టి నిన్న మార్కెట్ కొంచెం అంతకుముందు 2 days రీట్రేస్మెంట్ తీసుకుంది కాబట్టి సపోర్ట్ తీసుకొని 25,000 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో మాక్సిమం అక్కడికంటే అంటే కరెక్ట్ గా పాయింట్ పిన్ పాయింట్ లాగా 25,001 అక్కడ టచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ తీసుకుంది. సో నిన్న ప్లస్ మార్కెట్ బాగా 400 పాయింట్ల దాకా వెళ్ళి మళ్ళీ కొంచెం లాస్ట్ లో కొంచెం ప్రాఫిట్ వచ్చింది. ఏది ఏమైనా కొంచెం మనం స్ట్రాంగ్ గానే ఉన్నాం. సో మళ్ళీ కొత్తది ఏంటి అంటే ఇండోనేషియా మీద మళ్ళీ ట్యాక్స్ అంటాడు ఆయన, 19%. సో ఇప్పుడు మనకి ఫైనల్ డీల్ ఇండియా యుఎస్ డీల్ ఎంతవరకు వచ్చింది అనేది ఇంకా బయటికి ఆ రేట్లు అనేది రాలేదు. కాబట్టి 20% వరకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 20% కంటే ఎక్కువ ఉంటే మనకి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో అందుకే వరల్డ్ మార్కెట్ ఏంటి, ఆల్ టైమ్ హై కంటిన్యూస్ గా మనకంటే ముందు వాళ్ళు బాగా జూమ్ అయ్యారు కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది సర్వసాధారణం, అది మామూలు. ప్లస్ మనకి మెయిన్ ఏంటి, కార్పొరేట్ రిజల్ట్స్. ఫస్ట్ TCS రిజల్ట్స్ వచ్చినాయి, ఎక్స్పెక్ట్ చేసినంత లేవు. ప్లస్ మా న్యూట్రల్ గా ఉన్నాయి. ఇట్స్ డెంటెడ్ ద మార్కెట్ అనుకోవచ్చు ఒక రకంగా. సో దాని నుంచి మార్కెట్ టక పడింది. సో నెక్స్ట్ స్టెప్ హెచ్సిఎల్ టెక్ కూడా అంత ఎఫెక్ట్ ఇది కాల. సో బాగా రిజల్ట్స్ కూడా అనుకున్నంత ఇది లేదు. ప్రాఫిట్ కూడా 10% డౌన్ అయింది, రెవెన్యూ కూడా డౌన్ అయింది. ఏ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు, మేబీ Q2 నుంచి బాగుండొచ్చు హెచ్సిఎల్ టెక్ అనేది. మార్కెట్ ఒక అవగాహన తీసుకున్నట్టు అనిపిస్తోంది. అంటే 35 క్లయింట్స్ కూడా వాళ్ళు AI యూజ్ చేస్తున్నారు, బిగిన్ చేస్తున్నారు అని వాళ్ళ క్లయింట్స్ లో చెప్పారు. సో 12 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు. ఎంత డౌన్ లో కూడా 12 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు. జనరల్ గా హెచ్సిఎల్ టెక్ ఇస్ ఎ గుడ్ కంపెనీ, మంచి కంపెనీ. సో డెఫినెట్ గా ఈ మధ్యలో అనేది ఈ ప్రాఫిట్ కొంచెం మార్జిన్స్ అనేది తగ్గుతుంటాయి. కాబట్టి పెద్ద నెక్స్ట్ క్వార్టర్ కి ఈ Q1 కే కొంచెం వస్తుంది. ఇక్కడ ఐటీకి ఇబ్బంది పడుతుంది కదా బాగా. అన్ని షేర్లు కూడా మోర్ దాన్ 20% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. ఇంకా ఎంత పోతుంది అనేది ఇంకా 20% కంటే ఎక్కువ పోకపోవచ్చు కదా. సో అక్కడ కొంచెం ఇదిగా ఉంది కాబట్టి కంటిన్యూస్ గా నెక్స్ట్ ఈ వీక్ ఎండింగ్ లో ప్లస్ థర్స్డే నైట్ నుంచి ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అనుకోండి, రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ ఇవన్నీ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ రిజల్ట్స్ కనుక ఇది చేస్తే కొంచెం మార్కెట్ కొంచెం నెక్స్ట్ వీక్ బాగుంటుందా అంటే నెక్స్ట్ వీక్ ఈ రిజల్ట్స్ బట్టి దాని ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అక్కడ పెరిగే ఛాన్స్ నెక్స్ట్ వీక్ కొంచెం పెరగచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే 5 సిరీస్ అంటే 5 సిరీస్ కంటిన్యూస్ గా ఉంటే మటుకు అక్కడ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేసాం, పాస్ట్ రికార్డ్ కూడా ఉంది. సో అట్లనే ఇప్పుడు ఇది కూడా 5 సిరీస్ కాబట్టి కొంచెం ఎక్కువ వాలటాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఆయన మళ్ళీ పైపెచ్చు టరిఫ్ ట్యాక్స్లని మళ్ళీ కొత్త తీసుకొచ్చి ఇప్పుడు రష్యా కనుక యుక్రెయిన్ వార్ ఆపకపోతే మళ్ళీ దాని మీద 100% ట్యాక్స్ అంటున్నాడు ఆయన. మళ్ళీ యూరోప్ మీద, బ్రెజిల్ మీద 30% ట్యాక్స్. అట్లా ఎవరైతే వినలేదో ఇండోనేషియా మీద 19% ట్యాక్స్. ఇప్పుడు మనకి డీల్ కుదిరింది అంటున్నాడు, బయటికి చెప్పట్లేదు. సో అఫీషియల్ గా డిక్లేర్ చేయాలి కాబట్టి అది ఎంతవరకు 20 అబోవ్ అయితే మార్కెట్ నెగిటివ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. 20 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్ ఏదైనా కానీ 25,000 to 25,650 ఆ రేంజ్ లోనే కదలికల్లో ఉన్నాయి. సో డౌన్ లో 25,000 ఆ రేంజ్ లో. ఇంకేదన్నా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే.
ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కనుక ప్రాఫిట్ బుకింగ్ అవుతుంటే నిఫ్టీ కొంచెం పడే ఛాన్స్ ఉంటుంది. 25,000 కట్ అవుతుందా అంటే అప్పుడు కట్టే అవకాశాలు ఉన్నాయి. సో అది కొంచెం అబ్జర్వ్, ఎందుకంటే ఐటీ కొట్టేస్తున్నారు. సో నిన్న కూడా ఆటో పెరిగింది. ఎందుకని? బాగా పెరిగింది ఆటో. అంతకుముందు బాగా ఇబ్బంది పడింది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయని. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఏముంది, మార్కెట్ లో రొటేషన్ అవుతుంది. ఎక్కువ మంది వాహనాలు కానీ ఏదైనా ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ అందులో పండగ సీజన్ కూడా వస్తుంది. సో సీజనల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ పర్చేసింగ్ బయింగ్ జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఆటో కొంచెం ఫ్లరిష్ అయింది. ఆటో, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాలిటీ, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ రేట్ లో ఎఫెక్ట్ ఉన్నవన్నీ కొంచెం పెరిగినాయి. సో ఇవాళ ఏంటి అంటే మామూలుగా అయితే నిన్న నైట్ బాగానే ఉంది. గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ చూపిస్తుంది. బట్ గిఫ్ట్ నిఫ్టీలో పెద్ద వాల్యూమ్ ఏమి ఉండదు. సింగపూర్ నిఫ్టీలో ఉన్నంత వాల్యూమ్ గిఫ్ట్ నిఫ్టీలో లేదు ఇప్పుడు. సో అంత గిఫ్ట్ నిఫ్టీ అంత పట్టించుకోవాల్సిన పని లేదు. సో డెఫినెట్ గా గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ 1 అవర్ లో ఏమవుతుంది, మార్కెట్ కన్సల్టేషన్ అవుతుందా లేదా ట్రెండ్ ఉందా అనేది తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ 45 మినిట్స్ టు 1 అవర్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ తెలుస్తుంది. ఇంటర్ట్రేడర్స్ అన్న వాళ్ళు ఫస్ట్ 45 మినిట్స్ అబ్జర్వ్ చేస్తే రూట్ మ్యాప్ అనేది, ఒక డైరెక్షన్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ముందుకెళ్ళచ్చు. సో ఇంకా అంటే ఎక్కువ స్మార్ట్ రికవరీ వచ్చిందా అంటే స్మార్ట్ రికవరీ వచ్చింది. ప్లస్ పైన ఇంకా ఏం నెగిటివ్ న్యూస్ రావా అంటే చెప్పలేము. మళ్ళీ ఇంకేదైనా కొత్త తీసుకొస్తాడా ఆయన అంటే, ఎక్కువ చూస్తే మీకు ఇది కూడా వోలటాలిటీ ఇండెక్స్ బిఏఎక్స్ కూడా బాగా తగ్గింది. నిన్న కూడా 3% తగ్గింది. ఇట్స్ లెస్ దాన్ 11% దగ్గర ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్నప్పుడు కొంచెం బయింగ్ వస్తుంటాయి. ప్లస్ ఎఫ్ఐఎస్ కూడా నిన్న తక్కువ కొన్నా బయింగ్ లో ఉన్నారు, డిఐఎస్ బయింగ్ లో ఉన్నారు, ఇన్స్టిట్యూషన్ మొత్తం బయింగ్ లో ఉన్నారు. అది పాజిటివ్ పాయింట్. జనరల్ గా కాల్ ఆప్షన్స్ ఇప్పుడు పైనవన్నీ అన్వైండింగ్ అవుతున్నాయి. సో అదొక పాజిటివ్ పాయింట్. ఎందుకంటే షార్ట్ కొట్టినది మళ్ళీ కొంచెం పైకి వస్తున్న ఉద్దేశంతో నిన్న అన్వైండింగ్ మొత్తం ప్లస్ లో ఉంది కాబట్టి. సో టీసీఎస్ రిజల్ట్స్ కొంచెం రకంగా మార్కెట్ ని డెంట్ చేసింది అనుకోవచ్చు. ఒక రకంగా హెచ్సిఎల్ టెక్ రెండు. సో వర్స్ట్ ఈజ్ మోర్ అంటే అప్పుడే ఈ రిజల్ట్స్, ఈ కార్పొరేట్ రిజల్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చూడాలి. అవన్నీ చూస్తే కనుక మార్కెట్ డైరెక్షన్ తెలుస్తుందండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నిఫ్టీ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది అనుకోవచ్చు అంటారు అసలు? 25 నిన్న మొన్న మండే రోజు పడింది కదా, ఆ డౌన్ టైంలో 25,000 వరకు వచ్చింది. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకుంటా. అంటే రేంజ్ బౌండ్స్ వచ్చేసి లోవర్ లెవెల్స్ 25,000, అప్పర్ లెవెల్ 25,650. లాస్ట్ టైం అక్కడికి వెళ్ళింది కాబట్టి అంటే 650 పాయింట్స్ రేంజ్ లో ఈ ఇంకా 2 వారాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 వారాలు అదే రేంజ్ లో కదలికలు అయ్యే ఛాన్సులు ఉన్నాయండి. ఓకే, ఈ బాటం అసలు ఏర్పడిందా లేదంటే ఇంకా కరెక్షన్ ఏమైనా రావచ్చు అంటారా? అంటే ఈ కరెక్షన్ పాయింట్ చెప్పి మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటుంది లేదా ఇక్కడ నుంచి ఇంకా పడిపోద్ది అనేది కరెక్ట్ గా చెప్పలేము. ఎందుకంటే బయింగ్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తారు వాళ్ళ ఆలోచనలు మనం చెప్పలేం కాబట్టి మనం కొంచెం అంటే అంతకు ముందు ఉన్న బయింగ్ లెవెల్స్ అక్కడ దాకా వచ్చి సపోర్ట్ లెవెల్స్ అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి. ఆ రెసిస్టెన్స్ దగ్గర ఏదైనా బ్రేక్అవుట్ క్రాస్ అయితే అప్పుడు కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే ఇప్పుడు 25,000 సపోర్ట్ అనుకుంటున్నాం. 25 అంటే పర్ఫెక్ట్ గా 25,000 వచ్చింది కాబట్టి సపోర్ట్ తీసుకుంది. అది కట్ అయితే చెప్పలేం కదా. ఇంకా నెగిటివ్ బ్యాంకింగ్ స్టాక్స్ ఇప్పుడు పడ్డాయి అనుకోండి, ప్రాఫిట్ కొంచెం పెరిగినవి, బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేస్తే 25,000 కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎక్కడి వరకు వెళ్ళచ్చు ఉంటే 24,800 అండ్ లాస్ట్ కూడా మీకు 24,850, 830 దాకా వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంది అక్కడ. అంటే ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో అది మెయిన్. ఎందుకంటే ఎఫ్ఐఐస్ బయింగ్ ఎక్కడ ఉంటాయి, లేకపోతే రిటైల్ వాళ్ళు ఎక్కడ చూస్తారు, వాళ్ళు ఎక్కడ రిటైల్ ని ట్రాప్ చేస్తారు. ఒక రకంగా చూసినా ఎంత ట్రాప్ చేసినా ఎఫ్ఐఐస్ ప్రాఫిట్స్ కంటే డిఐఎస్ ప్రాఫిట్స్ ఎక్కువ. సో వాళ్ళు ఈ మధ్య బాగా తెలివి మీరారు ఈ డిఐఎస్ కూడా. సో మార్కెట్ అంటే బై ఆన్ డిప్స్ మూడ్ లో పెట్టుకుని మార్కెట్ పడినప్పుడు 27,000 crores ఎస్ఐపి లాస్ట్ మంత్. ఇట్స్ రికార్డు ఎస్ఐపిలో కలెక్షన్. సో అది ఆ డబ్బు ఉంటుంది కాబట్టి ఎక్కడ మార్కెట్ పడినా దాన్ని సదవకాశం తీసుకుని రీట్రేస్మెంట్ అయినప్పుడు వాళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ కంటే డిఐఎస్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య. సో ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే మన మార్కెట్ ని పడనిచ్చే అవకాశం లేదు.
వాళ్ళ దగ్గర ఇదివరకు 1-2% క్యాష్ ఉంటే ఇప్పుడు 7-8% మ్యూచువల్ ఫండ్స్ అందరి దగ్గర క్యాష్ ఉంటున్నాయి. సో మార్కెట్ ఎప్పుడు పడినా కానీ ఇమీడియట్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన లెవెల్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా బై చేస్తా ఉన్నారు, స్కిప్ వైజ్ కానీ నిఫ్టీ వైజ్ కానీ. సో ఇట్లా సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి మన మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి, ఏం డౌట్ లేదు. ఆయన ఎన్ని ట్యాక్స్లు ఎన్ని విధంగా నానా రకాలుగా ఇది చేద్దాం అనుకున్నా ఆయనకే ఎఫెక్ట్, అది యుఎస్కే ఎఫెక్ట్. ఏదైనా ఫార్మా కూడా 200% అన్నాడు, అనే ఫార్మా పట్టించుకోలేదు కదా. ఫార్మా సెక్టర్ పెరుగుతూనే ఉంది 3 రోజుల నుంచి. సో అంటే అంటే మార్కెట్ కి అవగాహన అయిపోతుంది. సో ఆయన చేసి మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుంటాడు. సో ఇంకా భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఆగస్ట్ 1 దాకా అన్నాడు, ఆగస్ట్ 1 దాకా ఉంటాడు ఆయన. ఈ లోపల మళ్ళీ మనకి డీల్ అవుద్ది, ఇండియా యుఎస్ డీల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఆయనే చెప్పాడు అవుతుందని. సో గోయింగ్ ఆన్. ఇవాళ కూడా స్పెషల్ గా నిన్న నైట్ స్పెషల్ గా మన గవర్నమెంట్ నుంచి 1% యూఎస్కి వెళ్ళారు. సో దాన్ని 3 డేస్ లో మంచి న్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో మార్కెట్ కూడా కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రాబబిలిటీ ఆఫ్ గోయింగ్ హయ్యర్ ఈజ్ హయ్యర్, బట్ ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ లోవర్ ఈజ్ లోవర్. అంటే పడనివ్వట్లేదు, 25,000 సపోర్ట్ అనేది కట్ అవ్వట్లేదు. అంటే అంత స్ట్రాంగ్ గా ఉంది అక్కడ అనేది మెయిన్ కనపడుతుంది. సో అందుకని మనం నెక్స్ట్ 3 days లో కొంచెం పాజిటివ్ న్యూస్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో డెఫినెట్ గా పాజిటివ్ న్యూస్ అనుకునేది వచ్చిందంటే మార్కెట్ కొంచెం ఫ్లరిష్ అయ్యే ముందుకెళ్లే ఛాన్స్లే ఉంటుంది. 25,650 కూడా కట్ అయ్యి ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉన్నాయండి. అంటే ఇంతవరకు వచ్చిన డౌన్ఫాల్ కి ముఖ్యమైన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? ట్యాక్స్. ఇప్పుడు ఎఫ్ఐఐస్ ఏమో లార్జ్ క్యాప్స్ అమ్ముతున్నారు, డిఐఎస్ ఏమో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొనుక్కుంటున్నారు. సో లార్జ్ క్యాప్స్ అమ్మినప్పుడు నిఫ్టీ పడుతుంది ఆబ్వియస్ గా. ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొన్నప్పుడు మామూలు మార్కెట్ కి నిఫ్టీ ఏం పడదు కాబట్టి, ఆ పాయింట్స్ ఏం ఉండవు కాబట్టి మామూలుగా వాళ్ళు బయింగ్ జోన్ లో ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు బయింగ్ జోన్ లో ఉన్నారో అది మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. సో వాళ్ళు కూడా చూస్తారు కదా, ఇప్పుడు డిఐఎస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ ఎక్కడ కొనాలి, బై ఆన్ డిప్స్ మూడ్ లో ఉన్నప్పుడు కొంటారు, రీట్రేస్మెంట్. వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ కి పడేద్దామని చూసి తక్కువ లెవెల్లో ఎంటర్ అవుదామని చూస్తారు. వీళ్ళు ఎంటర్ అయినాక ఇంకొంచెం వాళ్ళకి లక్ష పొజిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 20,000 crores అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు మార్కెట్ పడుతుంది అనుకుంటారు. వాళ్ళు డిఐఎస్ ఎంటర్ అవగానే వాళ్ళు ఇంకొంచెం పడేస్తారా అనేది ఎఫ్ఐఐస్ కొంచెం పడేద్దామని చూస్తే డిఐఎస్ కొంటూనే ఉన్నారు, మార్కెట్ పడినే పట్ల. అక్కడ ఇదివరకు ఇంత క్యాష్ ఉండేది కాదు డిఐఎస్ లో. సో 27,000 కోట్లు పర్ మంత్ అంటే ఎంత ఎక్రూడ్ అవుతుంది ఏఎంసీలో. అన్ని ఏఎంసీలో డబ్బు ఎక్రూడ్ అవుతుంది. 8% to 10% క్యాష్ ఉంటుంది. సో దానివల్లే మార్కెట్ ఎక్కువ పడినివ్వట్లేదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇట్స్ ఎ బుల్ మార్కెట్, లాంగ్ బుల్ మార్కెట్. బుల్ రన్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. 100% రీట్రేస్మెంట్ అయినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది కూడా ఇంట్రాడే ట్రేడర్స్ కూడా ట్రంప్ ను ఫాలో అవ్వమంటా నేను 100%. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ ఫాలో అవుతే డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు నెగిటివ్ గా మాట్లాడితే మళ్ళీ 4 రోజులు ఆయన వెనక్కి తీసుకుంటాడు కదా. ఈ 3 days లో కూడా కొంచెం ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఏదైనా డీల్ కుదిరినా ఏదైనా 10%, అంతకుముందు మనకి 10% ఉంది, ఆ 10% అని అదే ఉంచిన ఎడిషనల్ 10% తీసేసినప్పుడు మంచి న్యూస్ కదా. సో అప్పుడు మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆయన చేసేవన్నీ మార్కెట్ కి అవగతం అవుతుంది కాబట్టి పెద్ద భయపడట్లేదు ఆయన. మనమే కాదు, ఏ కంట్రీస్ కూడా ముందు ఇంతవరకు డీల్ కుదుర్చుకోలేదు కదా. 1-2 కంట్రీస్ వాళ్ళు భయపడి బెదిరించి వాళ్ళు చేసుకున్నారు. కానీ మిగతా ఎవరు కూడా మేజర్ వచ్చి మేము సెటిల్ చేసుకుంటామని ఏం చెప్పలేదు. సో ఎవరు కూడా ఆయన పట్టించుకోవట్లేదు ఒక రకంగా. సో ఆయన జనరల్ గా డీగ్రేడ్ అవుతున్నారు. ఆయన భయం ఏంటి, మెయిన్ బ్రిక్స్ పెరుగుతుంది, దాన్ని కంటెంట్ చేయాలి. ఎట్లా కుదురుద్ది? ఎప్పుడు ఆ పెద్దన్న పొజిషన్ ఆయనది కుదురుద్దా? కుదరదు కదా. కాలం మారుతూ ఉంటుంది. చిన్న చిన్న కంట్రీస్, పూర్ కంట్రీస్ కూడా డెవలప్ అవుతుంటాయి. ఒకప్పుడు మనకి ఇండియాకి రెడ్ కార్పెట్ లేదు. ఇప్పుడు ఏ కంట్రీ 190 కంట్రీస్ కి మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళినా కానీ రెడ్ కార్పెట్ కదా. సో మనల్ని చెప్పింది వినటమే కాదు, ఆచరిస్తున్నారు. మన గోల్డ్ చూడండి, మన గోల్డ్ మనం ఎట్లా ఆపద నుంచి పివి నరసింహ గారి టైంలో బయటకు వచ్చామో అట్లానే ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా ఎగ్జాంపుల్ స్టడీ చేసి దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ ఎక్రూడ్ చేస్తున్నాయి, లిక్విడిటీ క్యాష్ కాబట్టి. సో అట్లా అది మెయిన్ జరుగుతుంది. కాబట్టి మనం స్ట్రాంగ్ ఉన్నామండి, మన 100% స్ట్రాంగ్ ఉన్నాం, నో డౌట్ ఎట్ ఆల్.
మంచి మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు హోల్డ్ చేసుకుంటే మన వ్యూ, ఇన్వెస్టర్కి ఎప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకోవాలి. అది మధ్యలో ఏదన్నా మనకు వచ్చినప్పుడు 10%, 20% వచ్చినప్పుడు అవసరార్థం అమ్మేసుకొని మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. అట్లా చేస్తూ ఉంటేనే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే టెక్నాలజీ అనే డిఫెన్స్ రంగాలకు అంటే లాభదాయకంగా ఏమైనా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఇప్పుడు నిఫ్టీ గనక ఆల్ టైమ్ హై రావాలి అనుకుంటే టెక్నాలజీ స్టాక్సే పెరగాలి. కానీ రిజల్ట్స్ కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు. టీసీఎస్ డెంటెడ్ ద మార్కెట్ అనుకోవచ్చు, హెచ్సిఎల్ టెక్ కూడా దాన్ని ఇచ్చేసింది. సో రెండు కూడా ఎక్స్పెక్ట్ చేసిన లేవు కాబట్టి 20% కంటే అబోవ్ ఆల్ టైమ్ హై దూరంగా ఉన్నాయి, బాగా పడ్డాయి. సో ఎక్కడో చోట మళ్ళీ తీసుకుంటాయి అంటే మెయిన్ కారణం కొంచెం తగ్గడానికి కారణం ఏంటంటే ఇదివరకు యుఎస్ కంపెనీలో ఉన్నప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కంట్రీస్ బయట యుఎస్ లో ఉన్న కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఇండియాలో పెడుతున్నారు. సో ఇప్పుడు ఇండియన్ కంపెనీ అయిపోతుంది అది. సో అందుకని కొంచెం మన కంపెనీస్ కొంచెం ఆర్డర్స్ తగ్గుతున్నాయి అంటే కొంచెం ఆర్డర్స్ తగ్గుతున్నాయి. బట్ ఎందుకంటే అందరు కూడా ప్లాట్ఫామ్ మార్చుకుంటున్నారు కాబట్టి ఏఐ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఎవరైతే ముందు చైనా ఫస్ట్ ఉంది ఏఐలో, సో నెక్స్ట్ ఇప్పుడు యుఎస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. కూడా మనము కూడా మంచి అంటే తక్కువ ఏం కాదు, కొంచెం ఏఐ మీద ఇప్పుడే 30% పొజిషన్ లో ఉన్నాం. సో ఇంకా దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెంచి, రీసెర్చ్ పెంచి అన్ని కంపెనీస్ కూడా ఏఐ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా గ్రోత్ అనేది వస్తుంది. ఎక్కడో చోట తీసుకోవాల్సిందే. జనరల్ గా 20% పడ్డప్పుడు అగైన్ మళ్ళీ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా స్టేబుల్ గా అయినప్పుడు, మళ్ళీ ఆర్డర్స్ ఎక్కువ వచ్చినప్పుడు, ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని ఐటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నిఫ్టీ ఆల్ టైమ్ హై రావాలంటే ఐటీ, బ్యాంకింగ్ అన్నాం. బ్యాంకింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. సో బ్యాంకింగ్, ఐటీ సపోర్ట్ చేయాలి కాబట్టి ఐటీ ఎప్పుడు సపోర్ట్ చేస్తే అప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సీజనల్ స్టార్ట్ అవుతుంది, పండగ సీజన్ కాబట్టి కొంచెం రిజల్ట్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్స్ చూసి మేజర్ రిజల్ట్స్ చూస్తే, ఎందుకంటే నిఫ్టీలో 28 to 30% ఈ వీకెండ్ లో వచ్చేస్తాయి, మేజర్ వచ్చేస్తాయి. సో అవన్నీ కూడా దే విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. ఓకే, అంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా చూసేది ఎక్కువగా గోల్డ్, సిల్వర్, ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఎస్పెషల్లీ గోల్డ్, సిల్వర్ విషయానికి వస్తే అసలు పెట్టుబడి అంశంలో దేని మీద పెట్టాలి అంటే ఇప్పుడు పెట్టే పొజిషన్ ఏనా, పెట్టచ్చా అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో దేని మీద పెట్టుబడిదారులకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి అసలు? అంటే పడటం పెద్ద పడట్లేదు. డౌన్ లో కూడా సిల్వర్ పెరుగుతుంది. అబ్జర్వ్ చేసి ఉంటారు, సోమవారం కానీ సిల్వర్ పెరుగుతుంది డౌన్ లో కూడా. సో అప్ లో కూడా సిల్వర్ పెరుగుతోంది. మన మార్కెట్ అప్ ఉన్నప్పుడు కూడా సిల్వర్ పెరుగుతుంది. గోల్డ్ మట్టి ఫ్లక్చుయేటింగ్ +or- -500 అటు ఇటు అవుతుంది కానీ పెద్ద పడట్లేదు. ఎందుకు అంటే ఆ వరల్డ్ లో సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం గోల్డ్ ఎక్రూడ్ చేస్తున్నాయి కాబట్టి గోల్డ్ అంతగా పడట్లేదు. సో ఎప్పుడైనా సరే మనకు ఈ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే ఎంత కావాలి మనకి, గోల్డ్ ఎంత కావాలి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్, 100% సిల్వరే బెస్ట్. కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గోల్డ్ కి మనకు అవసరార్థం 1 year లో 2 years లో ఇంత కావాలన్నప్పుడు పార్ట్ టైం గా ఇది చేసుకోవచ్చు. మోర్ దాన్ 2 years 5 years అబౌవ్ ఉన్నప్పుడు ఈటీఎఫ్ లో పెట్టుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ లో అదే చూడాలి, అదే రకంగా చూడాలి. ఇప్పుడు ఇమీడియట్ గా కొనాలి అంటే మనం తప్పదు. అంటే ఈ రేట్ లో ఇప్పుడు 95,000 చేంజ్ ఉంది ఎక్స్చేంజ్ లో. అది బయట అంటే విత్ ట్యాక్స్, జిఎస్టీ సహా ఉంటుంది. సో 95, ఇప్పుడు 93, 92 దాకా వస్తే ఈ ఈక్విటీ మార్కెట్ కంటే కొంచెం పెరిగితే కొంచెం అక్కడ తగ్గే ఛాన్సులు ఉన్నాయి. ఏదైనా 92 కట్ అయిందా 85, 86 దాకా వచ్చే అవకాశాలే ఉన్నాయి. 10 to 15% ₹1,00,000 అయింది, అది అంత పెరిగింది. ఈ సంవత్సరం 38 to 40% పెరిగింది. కానీ మినిమం రిట్రేస్మెంట్ వస్తుంది కదా. సో డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. ఇది మనకి ట్రంప్ మళ్ళీ కొత్త తెస్తున్నాడు కాబట్టి మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది, వాలటాలిటీ వస్తుంది కాబట్టి కొంచెం ముందుకెళ్ళడానికి కొంచెం లేట్ అవుతా ఉంది. సో డెఫినెట్ గా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు 1 by 1 ఇది పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు అది తగ్గుతుంది. 92 కట్ అయిందా 85, 86 వరకు 10 to 15% అనుకున్నాం. 10 to 15% వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతున్నాయండి. ఓకే, ఇక బ్యాంకింగ్ రంగానికి సంబంధించి బ్యాంకింగ్ స్టాక్స్ పై ప్రెషర్ ఎందుకు ఉంది, అసలు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ అంటే ప్రాఫిట్ బుకింగే. ఇప్పుడు మామూలుగా కింద నుంచి బాగా దాదాపుగా ఇప్పుడు 57,000 అరౌండ్ అక్కడే కొట్టాడుతా ఉంది, తచ్చాడుతా ఉంది అనుకోవచ్చు ఒక రకంగా.
సో ఎప్పుడైనా సరే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలోనే ఫ్రెష్ ఆల్ టైమ్ హై కూడా టచ్ అయింది. బట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే 59,000 వరకు వెళ్తుందా అంటే 59 వరకు మినిమం వెళ్ళే ఛాన్సే కనబడుతుంది. సో ప్రొవైడెడ్ ఏది న్యూస్ లేకుండా ఉండాలి, బ్యాంకింగ్ రిజల్ట్స్ బాగుండాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఎప్పుడు సాటర్డే ఉంది. సాటర్డే రిజల్ట్స్ కనుక బాగుంటే నెక్స్ట్ వీక్ దాని ఎఫెక్ట్ మండే పడుతుంది కాబట్టి నెక్స్ట్ అది బాగుంటే నెక్స్ట్ వీక్ ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే రిజల్ట్స్ ఓరియంటెడ్, న్యూస్ డ్రివెన్ కాబట్టి రిజల్ట్స్ బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది, దాన్ని బట్టి ఇది అవుతుంది కాబట్టి సో రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలండి. మెయిన్ బ్యాంకింగ్ అయితే నిఫ్టీ కంటే బ్యాంకింగ్ స్టాక్సే బాగా ఉన్నాయి, బాగా పెరిగినాయి. ప్లస్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఫ్రెష్ ఆల్ టైమ్ హై 59,000 వస్తుందా అంటే వచ్చే ఛాన్స్లే కనపడుతున్నాయి. ఎవరైనా సరే బ్యాంకింగ్ స్టాక్స్ లో ఉన్నప్పుడు కొంచెం ఏదన్నా బాగా పెరిగింది అనుకున్నా 50% అమ్మేసి 50% పెట్టుకున్నా, లేదా కొంచెం టైంలో వెయిట్ చేసిన. లాస్ట్ ఇయర్ దివాళీ తర్వాత నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, బాగా పడింది. సో అట్లానే ఈ సంవత్సరం కూడా దివాళీకి హై రావచ్చా అంటే హై పెరగచ్చు. ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గుతున్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు ఐటీ కంపెనీలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఐటీ కంపెనీస్ కానీ, ఆటోస్ కానీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ ముందుకొచ్చి కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి డబ్బులు మిగులుతాయి, ఇంట్రెస్ట్ కట్టాల్సింది తగ్గుతుంది కాబట్టి దాని అది ప్లస్ పాయింట్. ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గుతాయి అనే సూచన మార్కెట్ తీసుకుంది. సో డెఫినెట్ గా అది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయండి. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి, తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాజేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి సార్, ఇది సోనా బిఎండబ్ల్యూ జెన్సాల్ పవర్ అండి, యావరేజ్ చేయొచ్చా ఇక్కడ? సోనా బిఎండబ్ల్యూ ప్రిసిషన్, ఇంకోటి ఏంటి సార్? జెన్సాల్ పవర్. రెండోది ఏదండి? జెన్సాల్ పవర్. జెన్సాల్ పవర్ అంట, స్పెల్ చేస్తారా? జెన్సాల్, జిఈఎన్. జెన్సన్ పవర్. ఓకే, జెన్సాల్ ఇంజనీరింగ్ సార్. ఇది సోనా బిఎల్డబ్ల్యూ ఫ్రెష్ బయింగ్ అండి, రెండు 455 నడుస్తుంది సార్. ఇది 0.69% ప్లస్ లో ఉంది. సో ఇక్కడ కొంచెం ఎందుకంటే మీకు డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఎక్కువైంది. కొంచెం లాస్ట్ టైం కూడా టెక్నికల్ బ్రేక్అవుట్ అయ్యి 542కి వచ్చి మళ్ళీ కట్ అయింది. ఎక్కడ మనకి 455. ఇప్పుడు కూడా కిందకి మనకి 455 కట్ అయినప్పుడు ఎంటర్ కావచ్చు ఫ్రెష్ అయితే. ఇది ఆల్రెడీ ఉంటే మటుకు లాస్ట్ టైం కిందకి వచ్చింది 411 దాకా వచ్చి పెరిగింది. ఇక్కడ ఈ లెవెల్లో కొనుక్కొని మీకు ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు అక్కడ ఎంటర్ అవ్వండి, బెస్ట్ గా ఛాన్స్ ఉంటుంది. మీరు జెన్సాల్ ఇంజనీరింగ్ అన్నారు కదా, జెన్సాల్ ఇంజనీరింగ్ 5113 వస్తుంది, 51 రూపీస్ 30 పైసా ఉంది. సో ఇది కొంచెం వీకే ఉంది సార్, ఇది ఇంకా వీకే ఉంది, కొంచెం ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకంటే డౌన్ సైడ్ కన్సల్టేషన్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 24 నుంచి కంటిన్యూస్ గా డౌన్ 925 నుంచి కంటిన్యూగా తగ్గుతూనే ఉంది. సో ఇది వద్దండి, ఇది కొంచెం టెక్నికల్ గా వీక్ ఉంది, ఫండమెంటల్ కూడా పెద్ద స్ట్రాంగ్ లేదు, రిజల్ట్స్ కూడా అంత పెద్ద ఎఫెక్ట్ లేదు. లాస్ట్ సెప్టెంబర్ కి డిసెంబర్ కి కూడా పెద్ద ఎఫెక్ట్ లేవు, న్యూట్రల్ గానే ఉన్నాయి, మార్జిన్స్ పెరగలేదు. సో అన్ని ఇది కొంచెం ఆగటమే బెస్ట్ సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి ప్రభు గారు, మంచి విశ్లేషణ వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి బిజినెస్ బస్ షో. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.